హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? అదే అంటే చూసారా, నా ఫేస్ వచ్చేసి ఎంత జిడ్డుగా ఎంత ట్యాన్గా ఉందో. సో ఇలా అవడానికి కారణం అయితే మేము ఈ మధ్య ఊరైతే వెళ్ళినప్పుడు అక్కడ ఎండలు అనేది విపరీతంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో దానివల్ల నాకైతే ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయి, చూసారా ఇగో దగ్గర నుండి చూపిస్తాను, ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయి అంతా కూడా బ్లాక్గా అయితే అయిందనమాట. సో దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేసుకోవడానికి అయితే పార్లర్కి వెళ్ళి ఆ ఫేషియల్స్ అని ఈ ఫేషియల్స్ అని చేయించుకుంటే మనకి డబ్బులు అనేది చాలా అవుతాయి కదా. సో అలా కాకుండా మనం చిన్నగా ఒక్క కిట్ అనేది మనం తెచ్చుకున్నామంటే, దాంతో చేసుకున్నామంటే మనకి సేమ్ పార్లర్లో ఎలా ఏ ప్రోడక్ట్ అయితే వాడేసి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోగొట్టేస్తారో అలాంటి ప్రోడక్ట్ తోటే మనం కూడా ట్యాన్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏ విధంగా చేసుకొని రిమూవ్ చేస్తాను ఏంటి అనేది అయితే చూసేయండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక ప్రోడక్ట్లోకి వచ్చేస్తే ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇదన్నమాట ప్రోడక్ట్ వచ్చేసి. ఇది నేనైతే న్యాచురల్ గ్లో అని చెప్పేసి ఈ బ్రాండ్ అయితే వాడుతున్నాను. ఇలాంటి కిట్ అయితే చాలా బ్రాండ్సే ఉంటాయి. నేను బ్యూటిషియన్ నేర్చుకున్నప్పటి నుంచి కూడా నాకు నేర్పించిన అక్క కూడా ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది. సో అప్పటి నుండి కూడా నేను ఇదే బ్రాండ్ వాడతాను. ఇదే బ్రాండ్లో చాలా ఫేషియల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కిట్స్ అయితే ఉంటాయి. సో నేను ఈ కిట్ వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. ఆన్లైన్లో కిట్తో పాటు నేను 4 అయితే తెప్పించుకున్నాను అనమాట. నాకు ప్రైస్ వచ్చేసి 4 వచ్చేసి 500 చేంజ్ ఎంతో పడ్డాయి అనమాట. జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఇగోండి జస్ట్ 150 రూపీస్ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో అయితే తెలీదు, ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను. జస్ట్ 150 రూపీస్ అనమాట. సో ఈ బ్రాండ్ వచ్చేసి న్యాచురల్ గ్లో. ఇది వచ్చేసి ట్యాన్ రిమూవ్ అనే డార్క్ స్పాట్ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కిట్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ కిట్లో వచ్చేసి మనకి ఇలా అయితే ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. నేను ఆల్రెడీ ఈ కిట్ని ఒకసారి యూజ్ చేసిన దానివల్ల ఇలా సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ కట్ చేసి పెట్టాను కదా. సో ఇవి బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఓపెన్ చేశాక మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ప్యాకెట్ని మనం జస్ట్ 150 రూపీస్ పెట్టి చేసామంటే 2 టైమ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మనకి ఇది ట్యాన్ రిమూవ్ ఫేషియల్ అయితే మనకి పార్లర్లో మ్యాక్సిమం 800 నుండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటిది మనం జస్ట్ 150 రూపీస్ పెట్టేసి ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇలాంటి ప్యాకెట్స్లోనే వస్తాయన్నమాట. దీని మీద స్టెప్స్ అవి అంటే ఫస్ట్ ఏది వాడాలి ఏది వాడకూడదు అని చెప్పేసి అయితే ఇట్లా వస్తాయన్నమాట. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి ఫస్ట్ యూజ్ చేస్తామన్నమాట. అలాగే వీటిపైన నెంబర్స్ అయితే వస్తాయన్నమాట. దీన్ని బట్టి ఫాలో అయ్యి, కాకపోతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫేస్ మీద మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇది సెకండ్, ఇలా థర్డ్, ఇలా నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ అలా నెంబర్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ క్లెన్జింగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్. ఇది ఇప్పుడు మనము ఒక అమౌంట్ అనేది తీసుకోవాలి. నేను ఇంతకుముందు వాడాను కదా, దీన్ని సేమ్ మళ్ళీ గాలి అనేది పోకోకుండా ప్యాకింగ్ అనేది మళ్ళీ సీల్ చేసేసి ప్యాక్ చేసేస్తే పెట్టేస్తాను అనమాట. కొంచెం అమౌంట్ అనేది తీసుకొని ముందు ఫేస్ మొత్తానికి మనం ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఫస్ట్ మనము ఇక్కడ నెక్ దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలండి. ఎప్పుడు చేసినా కూడా అప్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి.
సో ఈ స్టెప్స్ అనేవి కొంచెం ఈజీగా అర్థమవుతుంది, 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ విధంగా పార్లర్లో కూడా సేమ్ చేస్తారు. చూడండి, ఇలా అప్ డైరెక్షన్లో ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ తోటి ఇలా పైకి 1 2 3 ఇలా ఇలా అయిన తర్వాత నెక్ అయిన తర్వాత మనం చిన్ దగ్గరికి రావాలి. చిన్ దగ్గరికి వచ్చేసరికి 2 ఫింగర్స్ యూజ్ చేయాలి, ఒకటి కిందికి ఒకటి పైకి ఇలా. తర్వాత ఇలా ఇక్కడ నుండి లిప్ దగ్గర నుండి మనం చిన్ దగ్గరికి రావాలి. 1 2 3 ఏ స్టెప్ చేసినా కూడా 3 టైమ్స్ అయితే చేయాలండి. తర్వాత చిన్ ఇక్కడ ఫింగర్స్ తోటి మనకి బుగ్గల దగ్గర ఇలా అప్ డైరెక్షన్లోనే చేయాలి, ఇలా ఇలా చేయకూడదు. ఇలా 1 2 3 1 2 3 1 2 3 అలా. చిన్న అయిపోయాక ఇప్పుడు మనం నోస్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ బ్లాక్నెస్ ఇక్కడ మనకి ఎక్కువ ట్యాన్ అయితే ఉంటుంది. సో ఇలా ఇలా రబ్ చేయాలన్నమాట. ఇలా అప్ డైరెక్షన్లోనే చేయాలి, ఇలా చేయకూడదు, డౌన్ కింది సైడ్కి చేయకూడదు అనమాట. అప్ డైరెక్షన్లోనే చేయాలి. మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు అదే చేయాలి. మ్యాక్సిమం థంబ్నెయిల్ యూజ్ చేయండి. ఇలా ఉన్నప్పుడు ఎక్కువ థంబ్నెయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ బలాన్ని యూజ్ చేస్తామన్నమాట. నోస్నంతా కూడా నీట్గా క్లీన్గా మనం రబ్ చేసుకోవాలి. తర్వాత ఇలా నోస్ దగ్గర నుండి ఇలా పైకి వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. తర్వాత నోస్ అయిపోయాక ఐస్ మధ్యలో మీకు తడి ఆరిపోతూ ఉంటే కొద్దిగా రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ అనేది తీసుకుని చేసుకోవచ్చండి. చూస్తున్నారా, 1 2 3 తర్వాత ఇలా ఓన్గా కూడా చేసుకోవచ్చండి, పార్లర్కే వెళ్ళాలనేది ఏమీ లేదు. ఇక్కడ పైకి వచ్చేసరికి ఇలా ఉన్నాయి కదా ఫింగర్స్, వీటితోటి ప్రెస్ చేయాలి, అది కూడా అప్ డైరెక్షన్లోనే. ఇక ఈ విధంగా క్లెన్జింగ్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. సో స్క్రబ్బింగ్ అని చెప్పేసి స్క్రబ్ తీసుకొని మనము ఫేస్ సేమ్ మనము ఫస్ట్ జెల్ తోటి ఎలా అయితే అది క్లెన్జింగ్ తోటి ఎలా అయితే స్టెప్స్ అయితే చేస్తామో అదేవిధంగా స్క్రబ్బింగ్ తోటి కూడా సేమ్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఈ విధంగా మనకి స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనము 5 మినిట్స్ అయితే స్క్రబ్ తోటి కూడా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఈ కిట్లో వచ్చేసి 4 ప్యాకెట్స్ అయితే ఇస్తారు కదండి, 4 ప్యాకెట్స్ తోటి మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో 5th వన్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. సో 4 ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము సేమ్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇది కూడా వాష్ చేసేసుకొని ఇక్కడ మెయిన్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే పార్లర్లో మనకి ఈ స్టీమింగ్ అనేది ఇస్తారనమాట. ఈ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనము స్టీమింగ్ అనేది చేసుకోవాలి. స్టీమింగ్ అయితే నేను ఇక్కడైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో వచ్చేసి మనకి మ్యాక్సిమం మినిమం అని చెప్పేసి లో అని చెప్పేసి అయితే చూపిస్తారు. అలాంటిది తీసుకొని మనము
పవర్ పెట్టేసి వాటర్లో మ్యాక్సిమం వరకు వాటర్ అనేది తీసేసుకొని మొత్తం కూడా ఆవిరి అనేది పట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఆవిరి అనేది పట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నోస్ పిన్ ఇది దీన్ని ఏమని అంటారు, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవర్ అని అంటారనమాట. సో దీన్ని తీసుకొని మనము కొంచెం అంటే కొంచెం ప్రెస్ చేసామంటే మనకి వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉన్నాయంటే మొత్తం కూడా రిమూవ్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ నాకు వైట్ హెడ్స్ అనేది చాలానే ఉన్నాయన్నమాట. అలా ప్రెస్ చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. కొంచెం పెయిన్ అనిపిస్తుందండి. మనం పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా అయితే చేస్తారు ఈ ప్రాసెస్ని. సో ఇలా మనం ఇంట్లోనే ఉండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. బట్ మనకి ఇందులో ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే స్టెప్స్ అనమాట. ఎలా పడితే అలా చేసుకోవద్దండి. ఎలా పడితే అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనము కిందికి అలా ప్రెస్ చేసామనుకోండి మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి కంపల్సరీ పైన అప్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి అనమాట. సో మొత్తం కూడా ఇలా స్టీమ్ అనేది ఆవిరంతా పట్టేసుకున్న తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మీకు ఫేస్ మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా క్లీన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. ఇక క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మసాజ్ జెల్ అనమాట. సో ఈ మసాజ్ జెల్ని తీసుకొని మనం సేమ్ మనకి ఫస్ట్ వన్ ఎలా అయితే మీకు స్టెప్స్ అయితే చూపించానో అదే విధంగా వేసుకొని మసాజ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెడుతున్నాను. ఎందుకు అని అంటే ముందుగా నేను చూపించాను కదండి స్టెప్స్, అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టేసి చూపిస్తున్నాను. ఇలా మనం మొత్తం కూడా చూపించాలంటే ఇలా ఫేషియల్ కిట్ మొత్తం మనమే ఫినిష్ అయ్యేసరికి 40 మినిట్స్ అయితే పడుతుంది. సో 40 మినిట్స్ వీడియో అనేది పెడితే ఎవరు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కదా, కాబట్టి నేను షార్ట్ వీడియోని ఫార్వర్డ్ అనేది చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా మసాజ్ అనేది చేసేసుకొని లాస్ట్గా వాటర్తో అంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని మనం ఫేస్ని ఎలా పడితే అలా తుడుచుకోవద్దనమాట. మొత్తం కూడా ట్యాప్ చేసుకుంటూ తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత మనకి లాస్ట్ వన్ వచ్చేసి ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ అనేది తీసుకొని నేను మామూలుగా బ్రష్తో అయినా వేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయితే వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే హ్యాండ్ని యూజ్ చేసేసి వేసేసుకుంటున్నాను. ఇందులో మీకు కొంచెం ప్యాక్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే రోజ్ వాటర్ అనేది వేసుకోవచ్చు అండి. రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం మనకి గ్లో అనేది వస్తుంది. వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట. థిక్గా ఉంది అప్లై అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే రోజ్ వాటర్ని అనేది యూజ్ చేసుకోవాలి. ఇక ఇక్కడ చూస్తున్నాను కదా, క్రీమ్ కూడా అప్లై చేసుకునేటప్పుడు అప్ డైరెక్షన్లోనే అప్లై చేసుకోవాలి. నాకు ఫోన్ చూసుకుంటూ అప్లై చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం సేపు స్టాప్ అనేది చేసేసుకొని మొత్తం కూడా అప్లై అనేది చేశానండి. చూసారా, ఇక మొత్తానికి అప్లై చేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇక ఈ విధంగా మొత్తం కూడా ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట. అలా వదిలేస్తే మొత్తం కూడా డ్రై అయిపోతుంది. 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తే మన చేతికి అంటకూడదు అనమాట. ఇలా అయినప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వాటర్ అనేది వేసుకొని కొద్దిగా అనేది వాటర్ అనేది తీసుకొని మళ్ళీ మనం ఫస్ట్ వన్ స్టెప్స్ అయితే ఎలా అయితే చేసామో ఆ విధంగా అయితే మొత్తం కూడా స్టెప్స్ అన్ని చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనము వాష్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా క్లాత్ అనేది అయితే మొత్తం కూడా తుడిచేసుకోవాలి. చూస్తున్నారా, నా ఫేస్ ముందుకి తర్వాతకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా. సో అలా మొత్తం కూడా డిఫరెంట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా ఇలా మొత్తం కూడా ఫేషియల్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే, మనము ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ వరకు మనకి ఎటువంటి సోప్ అనేది యూజ్ చేయొద్దండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్ బాయ్.